హాయ్ అండి. హాయ్. వెల్కమ్స్ టు జూనూస్ వరల్డ్. ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దామా? చూడండి, ఇవి నా జడ బిళ్ళలు స్టార్టింగ్ చూపిస్తున్నా కదా! ఇవంతా నా జడ బిళ్ళలనమాట. అవి 2 సెట్స్ ఉన్నాయి. అది మా అమ్మ ఇంటర్‌లో తెచ్చింది నాకు 2 సెట్సు. మా అక్క పెళ్ళికి. అప్పటినుంచి అలానే దాచుకున్నా అనమాట. అవి 10 పీసెస్ వచ్చాయి. నా దగ్గర 5 మిగిలాయి. ఇదిగోండి బ్యాంగిల్, ఇది లక్ష్మీ అమ్మవారు వస్తుంది కాసుల్లాగా. ఈ కాసుల పేరు మీదకి ఆ బ్యాంగిల్ తీసుకున్నా అనమాట. ఇవి చిన్ని స్టడ్స్ లాగా చిన్నవి వచ్చాయన్నమాట. బాగుంటాయి పేర్ చేస్తే. లక్ష్మీ అమ్మవారు వస్తుందన్నమాట మధ్యలో. లక్ష్మీ అమ్మవారు మధ్యలో వస్తారు, చుట్టూ పీకాక్స్ వస్తాయన్నమాట. ఇది సెకండ్‌ది. ఇది వచ్చి మా అక్క చెన్నై నుంచి తీసుకొచ్చింది నా కోసం. అక్క తెచ్చుకునింది, నాకు ఇచ్చేసిందనమాట నచ్చిందనే లోపల. ఇది వచ్చి బీడ్స్ చైను, దానికి డాలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది జడా కుందన్స్ ఉంటుంది కదా డాలరు, అది తెచ్చుకున్నా, అది ఎక్కడో పడేసా. అందుకని విక్టోరియన్ డాలర్ తెచ్చాననమాట మళ్ళీ. దీనికి బాగా సెట్ అయిపోద్ది. అది చోకర్లా పేర్ చేసుకోవచ్చు. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. రెడ్ పింక్ షేడ్లో వస్తుంది. ఇవంతా అలంకార్లో తీసుకున్నా నేను, నెల్లూరు అలంకార్ జ్యువెలరీస్లో. ఇవి నా నల్ల పూసలు. అది లక్ష్మీ అమ్మవారు వస్తుంది అనమాట డాలరు. ఇది కూడా అలంకార్లోనే తీసుకున్నాను. ఎంత ఒక 250 ఎంతో పడింది. అది బాగుంటాయి అలంకార్లో జ్యువెలరీ అంతా. ఆల్మోస్ట్ నా కలెక్షన్ అంతా అక్కడే ఉంటుందన్నమాట, అలంకార్లోనే. ఇంకా ఇవి పాపట్ బిళ్ళ కలెక్షన్ అనమాట. ఇది నేను ఎక్కడ ఆన్లైన్లో తీసుకున్నా. ఐ థింక్ లలిత జ్యువెలరీ అని ఉంటుంది పేజ్. కావాలంటే డిఎం చేయండి, లింక్ పంపిస్తా. ఇది దీని మీదకి సెట్గా తీసుకున్నా అనమాట, జాదు కుందన్స్ మీదకి వచ్చి. ఇది డైమండ్ ఫినిష్ అనమాట. ఈ నెక్లెస్ కాదు, మిడ్ లెంత్లో వస్తుందన్నమాట. ఇయర్ రింగ్స్ డిటాచబుల్ పెండెంట్ వస్తుందన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి, విక్టోరియన్ అది డైమండ్ ఫినిష్ వస్తుందన్నమాట. ఇది వచ్చి దీన్ని డాలర్ని ఏం చేస్తానంటే నేను, డిటాచబుల్ అనమాట ఇది. అదేం చేస్తానంటే వడ్డానంకైనా పెట్టుకోవచ్చు అనమాట. అది ఇది బీడ్ ఉంటుంది కదా, ఆ బీడ్ నేను వేసుకున్నా. ఆ డాలర్ తీసి వడ్డానికి పెట్టి సెట్ లాగా ఉంటుంది అనమాట. మళ్ళీ డాలర్నే జడబిళ్ళలాగా కూడా యూస్ చేసుకుంటాను అనమాట. ఇది జడా కుందన్స్ది. ఇది బాగుంటుంది అనమాట. పీకాక్ డిజైన్ వస్తుంది చూడండి, పీకాక్ లాగా వస్తుంది అనమాట. పైన పెద్ద బుట్ట కమ్మలు ఇవి. పింకిష్ షేడ్లో ఉంటుందన్నమాట. స్టోన్ రెడ్ కాకుండా పింకిష్ లాగా, పింక్ గ్రీన్ కింద పల్స్ వస్తాయన్నమాట. పైన కూడా పల్స్ వస్తాయి, బాగుంటుంది. ఇది కొంచెం హెవీగా ఉంటుందన్నమాట నెక్ పీస్, అయినా చాలా బాగుంటుంది. వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. కిందంతా ముత్యాలు, మధ్యలో అంతా అది పీకాక్ డిజైన్ లాగా వస్తుంది చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను. మొత్తం పీకాక్ లాగా, పీకాక్ ఎట్లా డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట నెక్లెస్ మొత్తం. అంతా కుందన్స్ బీడ్సే అనమాట. వేసుకుంటే హెవీ లుక్. మొత్తం పీకాక్స్ డిజైన్. ఇది పెయిర్ దానికి. ఇవంతా అన్న పెళ్ళప్పుడు తీసుకున్నా నేను. ఇవి వచ్చి సింపుల్గా అంటే చెంపసరాలు, దానికి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నా. దొరకలేదు నాకు అసలు అప్పుడు. ఇప్పుడు కొంచెం బాగా దొరుకుతున్నాయి కానీ అప్పుడంతా స్టార్టింగ్లో అనమాట, జడా కుందన్స్ వచ్చిన స్టార్టింగ్లో తీసుకున్నా ఇవి. ఇయర్ రింగ్స్ కూడా వేటి మీద డ్రెస్సెస్ మీద అయినా పెట్టేసుకోవచ్చు, బాగుంటాయి. ఇవి వచ్చి పాత ఇయర్ రింగ్స్. ఇవి నా పెళ్ళప్పుడు అనమాట. పెళ్ళప్పుడు అక్క తెచ్చింది. అప్పుడే స్టార్టింగ్ వస్తూ ఉన్నాయి, అప్పుడు తెచ్చుకున్నా. అక్క ఇచ్చింది, అట్లే ఉన్నాయి నా దగ్గర అవి. ఇవి ఒక నెక్లెస్ మీద ఇయర్ రింగ్స్.
ఇది కంటి వచ్చిన కొత్తలో తీసుకున్నాను అనమాట. బాగుంటుంది పెట్టుకుంటే. శారీస్ మీదకి బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, వాటి మీదకి కూడా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను డ్రెస్సెస్ మీదకి వాడేస్తాను, మామూలుగా సెట్ వైజ్ వాడతా. అన్ని ఇయర్ రింగ్స్ వాడతాను అనమాట ప్రతి ఇయర్ రింగ్స్. అది వచ్చి లక్ష్మీ అమ్మవారు వస్తారు. లక్ష్మీ అమ్మవారు కింద పీకాక్. ఆల్మోస్ట్ నా దగ్గర పీకాక్ లక్ష్మీ అమ్మవారివే ఉంటాయి అన్నమాట. అన్నీ ఎందుకు అవే నచ్చుతాయి నాకు ఎక్కువ. చూడండి బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా. అమ్మవారు బీడ్స్, గ్రీన్ బీడ్స్ అలా. ఎప్పుడో తీసుకున్నాను నేను, అది శుభమస్తులో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి బుజ్జి నెక్లెస్ అనమాట. బుజ్జిది వచ్చి అమ్మ తీసి పెట్టింది ఎప్పుడు, చాలా రోజుల ముందు. ఇది బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి, చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి పెట్టుకుంటాను అనమాట. గ్రీన్ రెడ్ స్టోన్ వస్తుంది. ఇవి వచ్చి ఇయర్ రింగ్స్, పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి ఎక్కడంటే ఇక్కడ నెల్లూరులో ఎగ్జిబిషన్ పెడతారు కదా, ఎస్విజెస్ కాలేజ్ గ్రౌండ్లో. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడు తీసుకున్నవి ఇవి బాగుంటాయి డ్రెస్సెస్ మీదకి. దగ్గర పిస్తా కలర్ డ్రెస్సెస్ ఉంది. ఆ డ్రెస్సెస్ మీదకంతా నేనే డ్రెస్సెస్ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను అనమాట. అట్లా ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయ్యాయంటే ఆ కలర్ క్లాత్ తెచ్చుకొని డ్రెస్ స్టిచ్ చేసుకుంటాను అట్లా అనమాట. నాకెందుకో ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. ఆ కలర్ క్లాత్ తెచ్చుకొని డ్రెస్ కూడా స్టిచ్ చేసుకున్నా నేను. ఇది ఎల్లో కలర్ అనమాట. మా అన్నయ్య హల్దీ ఫంక్షన్కి మీషోలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. బాగుంటాయి. మీకు లింక్ కావాలంటే డిఎం చేయండి, నేను సెండ్ చేస్తాను. చాలా బాగుంటాయి ఇవి. చాందాలి కింద బుట్ట, మరి హెవీగా ఉండవు, సింపుల్గా ఉండవు, బాగుంటాయి పెట్టుకుంటే. ఇవన్నీ ఎల్లో స్టోన్, లైట్ ఎల్లో వస్తుంది, బాగుంటుంది. ఇది అంతే, ఎగ్జిబిషన్లోనే తీసుకున్నా. ఇక్కడ ఎస్విజెస్ కాలేజ్లో ఎగ్జిబిషన్ పెడితే అప్పుడు తీసుకున్నాను. ఫిషెస్ అవి పెట్టారు కదా, అప్పుడు తీసుకున్నాను. ఇవి బుజ్జి ఇయర్ రింగ్స్. ఇవి ఎందుకు నాకు బాగా నచ్చాయి, స్టార్స్ లాగా వచ్చి, అందుకని మీకు చూపిద్దామని అక్కడ పెట్టా. ఇంకా బుజ్జి ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఇవి అక్కడ బాగా నచ్చాయి నాకు. జీన్సెస్ మీదకి వాటి మీదకి బాగుంటాయి అన్నమాట, స్టడ్స్ లాగా. ఇవి వచ్చి యాంటిక్ ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది యాంటిక్ పీస్. ఇవి ఎక్కడ సౌత్ ఇండియాలో ఏమో తీసుకున్నా. చాలా ఇయర్స్ అయింది తీసుకొని, కానీ అట్లానే ఉన్నాయి. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయన్నమాట. ఇవి కూడా అంతే, ఇవి కూడా యాంటిక్. ఇవి ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు, కానీ చాలా రోజులు అవుతుంది ఇవి తీసుకొని. కానీ చాలా బాగుంటాయి పెట్టుకుంటే. 3 బుట్ట వచ్చి వెయిట్ ఏమి ఉండవు, అంత వెయిట్ ఉండదు, కానీ బాగుంటాయి డ్రెస్సెస్ మీదకి. ఎక్కువ డ్రెస్సెస్ మీదకే వాడతాను నేను, శారీస్ మీద కంటే. డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, లాంగ్ ఫ్రాక్స్కి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుందామా, అంతే సింపుల్గా ఉంటుందన్నమాట. ఇవైతే హెవీ ఇయర్ రింగ్స్. ఇది మీనాకరి లాగా వచ్చిందనమాట డిజైన్. చూడండి ఎంత బాగుందో మిర్రర్. ఇది కూడా అంతే, ఎస్విజెస్ కాలేజ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగ్జిబిషన్ పెడతా ఉంటారు అనమాట ఇయర్లీ. అట్లా స్నో ఒకసారి పెట్టారు, అయోధ్య థీమ్ పెట్టారు. మొన్న వెళ్ళినప్పుడు కొన్ని తీసుకున్నా అయోధ్య. ఇవి ఎప్పుడో ఫిషెస్ పెట్టినప్పుడు ఏమో తీసుకున్నా, కెనాల్స్ లాగా పెట్టి ఫిషెస్ పెట్టారు కదా, అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. బాగుంటాయి అన్ని డ్రెస్సెస్ మీదకి ఆల్మోస్ట్. బాగా పల్స్ చూడండి, కాకపోతే కొంచెం వెయిట్ ఉంటాయి అన్నమాట ఇవి. మిర్రర్ రియల్ మిర్రర్ వస్తుంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి, కానీ పెట్టుకుంటే బాగుంటాయి. ఇవి వచ్చి మామూలు రింగ్స్ అనమాట. ఇక్కడ ఏదో ఫంక్షన్కి వెళ్తే ఇచ్చారని. ఈ కలర్ పింక్, గ్రీన్ శారీస్ మీదకి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇంకా వస్తే ఇవి నా కుచ్చులు. ఇవి కుచ్చులు ఎప్పుడో నేను బీఫామ్ చదివేటప్పుడు తీసుకున్నాను అనమాట. నేను నా ఫ్రెండ్ వెళ్ళి
అప్పటి నుంచి అలాగే దాచుకో ఉన్నా అనమాట. ఇవి నేను జడ ఉందనమాట, గోల్డ్ జడకి పెట్టుకుంటా. గోల్డ్ జడకి స్టోన్స్ వస్తాయన్నమాట. ఈ స్టోన్స్‌కి, ఆ స్టోన్స్‌కి బాగా మ్యాచ్ అవుతాయి. నాకు గోల్డ్ ఉన్నాయి గానీ, గోల్డ్ కంటే ఇవే ఎక్కువ వాడతాననమాట. అది. ఇంకా అంతే అనమాట. ఇదంతా నా జ్యువెలరీ కలెక్షన్. ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్త ఛానల్ కదా నాది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్. బాయ్ అండి. థ్యాంక్ యూ.